జై బీసీ, జై జగన్. బీసీ అనే పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు మొదట వాడానో సరిగ్గా రికార్డులో లేదు, కానీ బ్యాక్ బోన్ బీసీలు అంటే ఈ రాష్ట్రానికి వెన్నెముగా బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి మాత్రం దేశంలో మొట్టమొదటి వ్యక్తి తెలుస్తారని మాత్రం తెలియజేస్తూ ఉన్నా. ఈ భూమి మీద సగం బీసీలు ఉన్నమాట నిజమైతే జగన్ ఇచ్చిన ప్రభుత్వ పథకాల్లో ప్రతి రూపాయిలో 5 రూపాయలు బీసీలతో వచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇచ్చింది లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడో పొరపాటు జరిగింది. నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పిన జగన్కి ద్రోహం జరిగింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు. ఖచ్చితంగా 2029లో ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అని కూడా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ప్రతిపక్షంగా మనం ఉండి వృధా అవుతుందని తెలియజేస్తున్నా. నాయకులు కూటమి ప్రభుత్వాల్లో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నించలేకపోతే పత్రికలు కూడా ఉంది కదా తెలియజేస్తూ ఉన్నా. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని కూడా తెలియజేస్తున్నా. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో పెద్ద సాపు లేదో చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారని నేను అడుగుతున్నా. జగనన్న ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ గ్రామంలో ఏ వీధిలోనా ఒక్క పథకం రాని ఎవరైనా ఉన్నారని నేను అడుగుతున్నా. ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి పథకాలు నేరుగా పంపించిన జగనన్నని మనం ఏం చేశామన్న విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ బీసీ గలం ఖచ్చితంగా ఇది ఉంటున్నాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నా. ఏలూరు సభలో జగనన్న బీసీ గట్టును పెట్టి మెజారిటీ పదవుల్లోనూ పనుల్లోనూ ఆయన మనకి రక్షణ కల్పించాడు. మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎంత జరిగిందనేది. వచ్చే రోజుల్లో మనం అందరం ఏకమై జగనన్నకి తోడై ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని గట్టిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.